ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ స్టోరీస్. మీకోసం కొత్త వీడియో. ఏంటంటే నేను ఇక నుండి ప్రతిరోజు మీకు ప్రతి డే రియల్ ఎస్టేట్ మీద అవగాహన తెద్దామని అనుకుంటా. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? అసలు రియల్ ఎస్టేట్ నేనెందుకు తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన మీకు వచ్చే ఉంటది. ఈ వీడియో అసలు ఎందుకు చూడాలి అనేది ఇంపార్టెన్స్ ఇప్పుడు చెప్తాను. వీడియో ఎందుకు చూడాలంటే మనం చాలా డబ్బులు జాబ్ చేసో, లేకపోతే వ్యాపారాలు చేసో, బిజినెస్ చేసో ఏదో రకంగా మనం డబ్బులైతే గట్టిగానే సంపాదిస్తాం. ఆ డబ్బుల్ని మన దగ్గర దాచుకుంటే దాని వాల్యూ తెలుసు కదా! ఈరోజు రూ. 100 బీరువాలో పెడితే 10 సంవత్సరాలు కూడా రూ. 100 ఉంటది. సింపుల్‌గా చిన్న వాళ్ళకి కూడా అర్థం కావడానికి చెప్తాను. అదే నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసావంటే 100, రూ. 1,00,000 అవుతది. అలాంటి లక్షల్లో చూసుకుంటే మీరే ఐడియా వస్తదన్నమాట. లక్ష రూపాయలు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అలా కోట్ల రూపాయలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదే మన బీరువాలోనో లేకపోతే సూట్ కేస్‌లోనో దాచుకుంటే లాస్ట్‌కి బ్లాక్ మనీ కింద దేనికి పనికిరాకని గవర్నమెంట్ క్యాన్సల్ చేసినప్పుడు పోద్దనమాట. సో, సింపుల్ థింగ్ అనమాట అంతే. ఇన్వెస్ట్‌మెంట్ ప్రతి ఒక్కరు జీవితంలో చేయాల్సిందే. అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఏ రకంగా చేయాలనే సబ్జెక్ట్ లేనప్పుడు వృధాగా అందులోకి రియల్ ఎస్టేట్ అనేది చాలా గాంబ్లింగ్‌తో సమానం అనమాట. గాంబ్లింగ్ తెలిస్తే కోట్లొస్తాయి. తెలియకపోతే లక్షలు పోతాయి. సో, ఇలాంటి సబ్జెక్టు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే గదా! మనిషి అనేవాడు ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్లేస్ కొనడం అనేది కంపల్సరీ కొంటారు. ఎందుకంటే బాధ్యత గల ప్రతి వ్యక్తి కూడా ఇన్వెస్ట్ చేయాలి. నా ఫ్యామిలీకి బావుండాలి. నా ఫ్యూచర్ బావుండాలి అని వాళ్ళు అయితే బంగారం కొనాలి లేదా ల్యాండ్ కొనాలి. సో, ఈ రెండే సరైన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నమాట. సో, ఈ సబ్జెక్ట్ కోసం మీరెందుకు నేర్చుకోవాలనుకుంటే ఇదే అన్నమాట. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ప్రతిరోజు ఫాలో అయినట్లయితే మనం అసలు ఏ ప్లేస్ కొంటే మంచిది? ఏ ప్లేస్ కొనకపోతే మంచిది? అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ల్యాండ్‌లో? ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలి? టైటిల్ డీడ్ ఒకసారి డాక్యుమెంట్‌లో మీ పేరు కాకుండా తప్పు పడిపోద్ది. తప్పు రిజిస్ట్రేషన్స్ అవుతాయి. లేదా డీ ఉంటది. డీ ఉండేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి? ఏ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గయ్య భూమి అంటారు. దెయ్యాల భూమి అంటారు. తర్వాత నేషనల్ ఖాతా అంటారు. అసలు ఏంటి ఇవన్నీ? ఒక ఒక సైట్ ఇదిగో మనకి ఫిజికల్‌గా కనబడుతుంది కదా! నేను కొనేసాను కదా! నాదే కదా! అనుకుంటే చాలా ఇబ్బంది పడినట్టే. ప్రతీదీ ప్యూర్ డాక్యుమెంట్ ద్వారానే ఎళ్ళాలి. ఓకే. ఒక్కొక్క ప్లేస్‌లో గవర్నమెంట్ సడెన్‌గా దాన్ని ఆక్యుపై చేస్తుంటాడు. ఎందుకు ఆక్యుపై చేస్తుంటాడు? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకొస్తున్నాయి? అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన మనం ఏం జేయాలి? ఇవన్నీ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాననమాట. ఇలాంటి అవగాహన లేక చాలామంది ఏదో ఒకటి కొనేస్తున్నారు. ఎన్ఆర్ఐలు కొనేస్తున్నారు. అక్కడి నుండి రారు. ఫిజికల్‌గా ప్లేస్‌ని చూసుకోరు. ఆ! ఒక హైదరాబాద్‌లో ఉంటారు. ఆళ్ళ బామర్దినో లేకపోతే అన్నదమ్ములనో పంపిస్తారు. వాళ్ళకి ఒక కమిషన్ ఇట్లా లోపకరం మాట్లాడిస్తే ఈ మా వోడు ఎట్లా పోతే నాకేంది? నాకైతే పైసలొస్తున్నాయి అనేటట్టు చాలామందనమాట. ఇలా ఒక ప్లేస్ కొన్నాము, లక్షల్లో పెడుతున్నామంటే ఎన్ని సంవత్సరాలండి రూ. 1,00,000 సంపాదించాలంటే ఒక్కొక్కరికి? అలా 10,00,000, 20,00,000 పే చేస్తున్నాం. పూర్వం అనుకోండి. మనకి పైసల్లోనో వేలల్లోనే ఉండేది ల్యాండ్ అనేది. ఇప్పుడు లక్షలలో ఉందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ ఎస్టేట్ గురించి ఐడియా లేకుండా మనం ఒక సైట్ కొనాలన్నా, ఎటువంటి ప్లేసులు కొనాలన్నా గాని మనం కంపల్సరీ అవగాహన ఉండాలండి. రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేకపోతే చాలా చాలా ఈజీగా మోసపోతారు. ఓకే. ఒక్కోసారి గవర్నమెంట్ యాక్షన్‌లో కొన్నది గూడా ఈ ఇబ్బంది పడే అనుభవం నాకుందనమాట. సో, ఇప్పటికి గూడా ఆ ఇబ్బందులను అనుభవిస్తున్నా. నా అనుభవాలన్నీ గూడా వీడియో రూపంలో మీ అందరికి తెలియజేస్తే, మీరందరూ గూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకొని ఎలాంటి ప్లేస్ కొంటే నాకు ఫ్యూచర్‌గా బావుంటది అనే మంచి ఐడియా వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా ప్రాబ్లమ్స్ ఆహ్, ఎలాంటివొస్తాయో గూడా నేను ఫ్యూచర్‌లో చెప్తాను. ఇది ఓన్లీ నా వీడియో ఎందుకు చూడాలనే ఇంట్రడక్షన్ మాత్రమే. సో, ప్రతీది గూడా మనం పాయింట్ వైస్ ఎళ్దాం. అసలు డీ భూమి అంటే ఏంటి? అసలు హై టెన్షన్ వైర్స్ ఉండే దగ్గర మనం భూమి కొనాలా వద్దా? అసలు ఈ భూమి కొలతలు ఎలా మనం తీసుకుంటారు? అసలు ఎలాంటి భూమి కొంటే మంచిది? ఎలాంటి సైట్ కొంటే మంచిది? ఫ్యూచర్‌కి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదనేది పూర్తి అవగాహన నేను 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో
మీకు చెప్తున్నాను. చాలా ఈజీగా ఎన్ఆర్ఐలు కూడా నాకు కస్టమర్స్ ఉన్నారండి నా దగ్గర కొనేవాళ్ళు. ఇంతవరకైతే నేను బ్లేమ్ అయ్యాను గానీ, కస్టమర్‌ని మాత్రం బ్లేమ్ చేయలేదు. చాలా సార్లు నేను ఇంకా కమిషన్ దగ్గర బ్లేమ్ అయ్యాననమాట. అంత హ్యాపీగా కస్టమర్‌ని నేను పంపించే విధానం ఉంటది. నన్నొకసారి ఫాలో అవ్వండి. నాకు కాల్ చేయండి ఎవరికైనా ఆహ్, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఇలాంటి ల్యాండ్ పైన అనేది, లేదా నాకు ఈ ఇల్లు కావాలి, లేదా ల్యాండ్ కావాలి, లేకపోతే నా దగ్గర హౌస్ ఉంది, నా దగ్గర డాక్యుమెంట్స్ ఇది అమ్మాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ స్క్రీన్ పైన ఉంటది. నా పేరు నాయుడు రియల్ ఎస్టేట్. నన్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ.